ఎమ్మి ఎమ్మి చూడండి ఎంత మంచిగా పీసెస్ కూడా. అండ్ ఇలా ఉండాలి మనకు, ఎందుకంటే ఆలు ఫస్ట్ ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకేనా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఎమ్మి ఎమ్మి కొయ్యగూర ఆలుగడ్డ ఫ్రై. ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. మనకి ఏమేమి కావాలంటే ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజు ఆలుగడ్డలు. ఆలుగడ్డ ఎప్పుడైనా మెత్తగా ఉన్నది తీసుకోకండి, గట్టిగా ఉన్నదే తీసుకోండి. తగినంత ఎల్లిగడ్డ కొద్దిగా ఎక్కువ వేయాలి, ఆకుకూరలా బాగుంటుంది. జీలకర్ర ఆవాలు తాలింపుకి, ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది. తాలింపుకి జీలకర్ర ఆవాలు వేసేసి మనము నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎల్లిగడ్డ కొద్దిగా డీప్ ఫ్రై అయిందంటే బాగుంటుంది మనకు ఫ్లేవర్. అండ్ ఆనియన్ ఎప్పుడైనా ఆకుకూరలకి హాఫ్ కుక్కే కావాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. హాఫ్ కుక్ ఆకుకూరతో పాటు అవుతుంది కాబట్టి ఇలా మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాం. ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేద్దాం, ఓకేనా. అయితే మనకు ఆనియన్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఎప్పుడైనా పచ్చిమిర్చి కూడా కొద్దిగా మరీ బ్రౌన్ ఫ్రై చేయకండి, ఆకుకూరకి బాగుండదు. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇలా మనము, మీకు ఇక్కడ దూరం నుంచి కనిపిస్తలేదు కాబట్టి, అండ్ ఇలా కొద్దిగా ఫ్రై అయినాక మనము ఇప్పుడు వచ్చేసి నేను చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నా. ఇంగువ యాడ్ చేయడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కు మంచిది. అండ్ అరుగుదల లేని వాళ్ళకి యాసిడిటీ ప్రాబ్లం అంటారు కదా, అది రాదనమాట. చిటికెడు సరిపోతుంది మనకి. ఇంగువ యాడ్ చేసిన ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము వచ్చేసి ఆలు ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడైనా ఆకుకూర వేయకముందు ఆలుగడ్డ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఆలుగడ్డ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆకుకూర ఆలుగడ్డ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆలు ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కూడా. అండ్ ఇట్లా ఫ్రై అవుతుంది కదా, చిక్కడి ఉప్పు వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది ఆలు, ఓకేనా. నేను 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత పసుపు, తగినంత హోమ్మేడ్ గరం మసాలా, కొద్దిగా ఉప్పు. ఎప్పుడైనా ఆకుకూరలలో ఉప్పు ఉంటుంది, ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. ఆలు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఆలులోనే ఈ మసాలాలన్నీ వేస్తున్నాను. వేసి మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆకుకూర వేయకముందే ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఆకుకూర యాడ్ చేసుకోండి, ఓకే. అయితే మంచిగా ఫ్రై అయిపోయింది, హాఫ్ కుక్ అయిపోయింది కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఆలు కొద్దిగా ఆకుకూరలకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆలు కుక్ అయింది కదా, ఇప్పుడు ఆకుకూర వేసేసి ఆకుకూర మంచిగా కడుక్కోండి. ఎందుకంటే మందు ఎక్కువ కొడతారు కాబట్టి ఆకుకూరలకు కొద్దిగా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి, ఇది వాటర్ పోయే వరకు, ఓకే. ఇప్పుడు ఇలానే కలపకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం, ఓకే. ఎప్పుడైనా ఏదైనా వాటర్ వేయని ఐటమ్ ఉంటే ఇలా కొద్దిగా ప్లేట్లో వాటర్ వేసి మూత పెట్టడం వల్ల మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది, మీకు వాటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆకుకూర మంచిగా సాఫ్ట్గా అయింది కదా, ఒకసారి ఇలా కలిపేసి మంచిగా ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మనము ఆకుకూర మంచిగా సాఫ్ట్ అయ్యేవారు. ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికిపోయింది, ఆకుకూర ఒక 5-10 నిమిషాలు పడుతుంది మనకు. చిన్న మంట మీద అలా వాటర్ వేసి మూతలో పెట్టేసామంటే ఎమ్మి తోటకూర ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా ఆకుకూరలో వాటర్ వేయకండి, వాటర్ వేయడం వల్ల టేస్ట్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక 5-10 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుంది. ఎమ్మి ఆలు ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఆలుగడ్డ కొయ్యూర ఫ్రై అయిపోయింది. ఇది మనకు రోటీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. చూడండి వాటర్ వేయకుండా ఇలా మంచిగా ఆలు ఇలా అంటే సాఫ్ట్గా అయిపోతుంది మనకు. అండ్ ఇలా చూసారా, దేనికైనా బాగుంటుంది, రైస్కైనా చపాతీకైనా బాగుంటుంది. ట్రై చేయండి ఈ రెసిపీ ఒకసారి. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు.
నా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, లవ్ యూ ఆల్, బాయ్. మీ వంటలక్క కిచెన్లో అయితే యమ్మీ యమ్మీ ఆలుగడ్డ కొయ్యగూర ఫ్రై.